చికెన్ ధరలో కొండెక్కి కూర్చున్నాయి. రేట్ డబుల్ అయింది. ఏకంగా కిలో ధర 300 రూపాయలైంది. అయితే ఎగ్ ధర తగ్గడం ఊరటనిస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత వారం వరకు కిలో చికెన్ రేటు 250 నుంచి 280 రూపాయల మధ్య ఉండగా ఇప్పుడు మరింత పెరిగి కిలో ఏకంగా 300 రూపాయల వరకు పలుకుతోంది. మరో 2 నెలల వరకు ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు వ్యాపారులు. మండుతున్న ఎండలు, వాతావరణంలో మార్పు కారణంగా కోళ్ల ఉత్పత్తి బాగా తగ్గిపోయిందని, మార్చి, ఏప్రిల్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు వ్యాపారస్తులు. కాస్త ఊరట కలిగించే అంశం ఏంటంటే, మొన్నటి వరకు 7 రూపాయలు పలికిన గుడ్డు రేటు ఇప్పుడు 5 రూపాయలకు దిగి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఫిబ్రవరి 10వ తేదీ వరకు స్కిన్లెస్ చికెన్ ధర కిలోకు 180 నుంచి 200 రూపాయలు ఉండగా, లైవ్ కోడి ధర 120 నుంచి 160 దాకా పలికింది. అయితే ఇటీవలే పెరిగిన ఎండలతో పాటు మేడారం మహాజాతర నేపథ్యంలో కోళ్ల దిగుమతి కూడా భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా చికెన్ కు డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరిగిపోయాయి. కిలో లైవ్ కోడి ధర కూడా 180 రూపాయల వరకు పలుకుతుండటంతో కొనుగోళ్లు కూడా భారీగా పడిపోయాయి. నాటుకోడి ధర 380 నుంచి 450 రూపాయల వరకు ఉండడంతో చాలా మంది దాని ఊసే ఎత్తడం లేదు. కార్తీక మాసం సమయంలో చికెన్ ధర భారీగానే దిగివచ్చింది. నెల రోజుల క్రితం వరకు కూడా కిలో చికెన్ రేటు 200 లోపే ఉంది. కార్తీక మాసం సమయంలో కిలో చికెన్ రేటు 130 నుంచి 140కే అమ్మాల్సి వచ్చింది. దాంతో చాలా మంది కోళ్ల ఫారంల యజమానులు భారీగా నష్టపోయారు. ఈ భయంతో కోళ్ల పెంపకాన్ని కూడా తగ్గించారు. తల్లి కోళ్లను కూడా గిట్టుబాటు కాక తక్కువ ధరకే అమ్మేశారు. అప్పటి ఫలితం ఇప్పుడు కనిపించడంతో ఇప్పుడు వాటి ఉత్పత్తి తగ్గి కొరత ఏర్పడింది. దాంతో కోడి ధర కొండెక్కి కూర్చుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కిలో చికెన్ రేట్ 300 రూపాయల వరకు పలుకుతోంది. బోన్లెస్ చికెన్ ధర రికార్డు స్థాయిలో కిలోకు 500 రూపాయలకు పైగానే ఉంది. ఆదివారం వస్తే చాలు ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వాతావరణంలో మార్పుల కారణంగా కోడి పిల్లలు చనిపోతున్నాయని, చికెన్ ధరలు కూడా పెరిగిపోవడానికి ఇదొక కారణమని చెప్తున్నారు వ్యాపారులు. అంతేకాక కోళ్ల దానా, రవాణా ఖర్చులు కూడా బాగా పెరిగాయని, ఇవి కూడా రేట్లు పెరగడానికి కారణమంటున్నారు. ఏటా మహాశివరాత్రి పర్వదినం తర్వాత మొదలు కావాల్సిన ఎండలు ఈసారి ఫిబ్రవరి 2వ వారం నుంచే ప్రారంభం కావడంతో కోళ్లు ఆ వేడికి చనిపోతున్నాయి. ఏపీలో ఎండల ధాటికి కోళ్లు చనిపోతుండటంతో అక్కడి వ్యాపారులు హైదరాబాద్, శంషాబాద్, షాద్నగర్, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లోని పౌల్ట్రీ ఫార్ముల నుంచి కోళ్లను ఎగుమతి చేసుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ లో కోళ్ల కొరత ఏర్పడుతోంది. అంతేకాక ప్రతి ఏటా వేసవిలో చికెన్, మటన్ ధరలు భారీగా పెరుగుతాయి. ప్రస్తుతం ఇదే ఆనవాయితీ కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.